వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాగజ్ నగర్ ప్రజల పట్ల మీరు వాళ్ళే మీ ప్రాణం అంటున్నారు, కానీ ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ఆదరించలేదు? మీరు 2023 ఈఎస్పీ క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు మళ్ళీ 3వ స్థానానికి ఎందుకు పరిమితం? చాలా మంచి ప్రశ్న. కాగజ్ నగర్కు నేను పోయిందే అంటే వ్యూహాత్మకంగా నాది కూడా తప్పుంది. నేను ఒక సంవత్సరం ముందే నేను కాగజ్ నగర్నే నా కార్యక్షేత్రంగా ఎన్నుకొని ఉంటే బాగుంటుండే. అది నేను తప్పు చేశాను. నేను కేవలం 3 ఏళ్ల ముందరనే వెళ్ళాను. తర్వాత నేను 2 మండలాలు తిరగలేకపోయాను. ఒక 2 మండలాల్లో పూర్తిగా నా గురించి ప్రజలకు తెలియదు. ఓవర్ నైట్ ఒక్కరే నేను ఆ ప్రాంత ప్రజలకు నేను ఒక ఆశాదీపాన్ని కాలేను. వాళ్ళతో జర్నీ చేయాలి, అది అనుభవంతో నేర్చుకున్న విషయం. అదే నేను కొంచెం ముందర పోయి ఉంటే డెఫినెట్గా వాళ్ళ ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అయి ఉండవన్న నమ్మకం నాకు ఇప్పటికి కూడా ఉంది. కొంచెం 3 ఏళ్ల ముందర మాత్రమే వెళ్ళాను. అయినా కూడా ఆ ప్రజలు నిజంగా వాళ్ళకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతున్నాను. నేను దే రియల్లీ లవ్డ్ మీ లాట్. కానీ అదొక్కటే కాదు, మరి 2024లో ఎంపీ ఎలక్షన్స్లో నాగర్ కర్నూలు ప్రజలు కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అది నాగర్ కర్నూలు అంటే నాగర్ కర్నూలు ప్రజలే కాదు, తెలంగాణ పార్టీ పట్ల లేదు, తెలంగాణ ప్రజల అమాయకత్వం. నాగర్ కర్నూలు ఒక్కటే కాదు, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి నాయకులు అభ్యర్థులు ఎవరు కూడా గెలవలేదు. మొట్టమొదట వెంకటరామరెడ్డి గారికి 3.96 lakhs ఓట్స్ వచ్చినాయి. తర్వాత 3.23 నాకు వచ్చినాయి. తర్వాత ఇంకొంతమందికి వచ్చినాయి. కానీ తెలంగాణ ప్రజల అమాయకత్వం వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీల సీట్ రాలేదు. ఇవాళ వాళ్ళు బీజేపీకి 8 మందిని, కాంగ్రెస్కి 8 మందిని ఇచ్చారు. వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారు తెలంగాణకు? పక్కన ఆంధ్రప్రదేశ్ చూడండి, వాళ్ళు దాదాపుగా ఎంతమంది ఎంపీలు ఉన్నారు? దాదాపుగా ఒక 20-30 మంది, 25 మంది ఎంపీలే ఉన్నట్టుంది. చాలామంది ఎంపీలను ఇచ్చారు. ఆ ఎంపీల సహకారంతోనే నరేంద్ర మోడీ గారు ఇలా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత లాభం అవుతుంది చూడండి. తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ని గెలిపించి అక్కడ కూడా ఒక 10 మంది ఎంపీలను బీఆర్ఎస్కి ఇచ్చిండుంటే ఇవాళ బీఆర్ఎస్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే తెలంగాణ, నాట్ బీఆర్ఎస్, తెలంగాణ నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే. కానీ ఆ చరిత్రాత్మకమైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు కోల్పోయారు. అంటే తెలంగాణ ప్రజలు నిజంగా రాజకీయంగా ఇంకా కొంచెం ఆలోచించాల్సి ఉండే. వాళ్ళు అలా ఆ విధంగా ఆలోచించకుండా వీళ్ళు బైనరీలో పడిపోయారు. ఒకవైపు మోడీ, ఇంకోవైపు యాంటీ మోడీ క్యాంపుగా వెళ్ళిపోయారు. సో ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా గ్రూప్. ఆ రెండింటి మధ్యలో తెలంగాణ ప్రజలు అసలు మన తెలంగాణ ఎక్కడ, తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీ. కేసీఆర్ గారు ఎన్ని మీటింగ్లో చెప్పిండు, మేము పార్లమెంటరీ ప్రచారంలో పోతున్నాం కదా, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు రక్షించే పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పినా కూడా తెలంగాణ ప్రజలకు అన్ఫార్చునేట్లీ అది ఎక్కలే. ఆ ఎమోషనల్ దాంట్లోకి పడిపోయారు, ఆ ఓటెక్స్లోకి పడిపోయారు. దానివల్ల ఈరోజు అనుభవిస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.